ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసుపై పదే పదే ప్రస్తావిస్తున్నారంటూ బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వివేక హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, షర్మిలపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎటువంటి కేసు నమోదు చేశారు? రేఖ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై కూడా కేసు నమోదైంది. ఏదైతే ఆమె ఇటీవల కాలంలో కడప కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు రెండు చోట్ల కూడా వివేక హత్య కేసుకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడకూడదు, ఆ కేసు ప్రస్తావన తీసుకురాకూడదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ 2 రోజుల క్రితం బద్వేల్లో జరిగిన సభలో వివేక హత్య కేసుపై మరొకసారి షర్మిల వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై కూడా ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈసీ ఆదేశాల ప్రకారం బద్వేలు పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆమెకి దర్యాప్తు కొనసాగుతుంది. ఆమెకి ఇప్పటికే నోటీసులు జారీ చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వివేక హత్య కేసుకు సంబంధించి మాట్లాడవద్దు అన్నా కానీ ఎందుకు మాట్లాడవలసి వచ్చిందని చెప్పి కూడా ఆమె సంబంధించి కూడా చూడారు. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 163గా అలాగే యాక్ట్ సెక్షన్స్ నుంచి 188 ఐపీసీ కింద కూడా ఈమెపై కేసు నమోదు చేశారు. అంటే కోడ్ ఉల్లంఘన కింద, ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని దాన్ని బేస్ చేసుకుని కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. రేఖ, రైట్ శివ, అయితే కడప కోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ బహిర్గతంగా మాట్లాడకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించింది. అయినప్పటికీ కూడా కొంతమంది వైఎస్ షర్మిలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా అటు ఆ సందర్భాన్ని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదు, ఆ కేసు ప్రస్తావన తీసుకురాకూడదు అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే షర్మిల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డట్టు బద్వేల్లో కేసు నమోదు చేశారు. అయితే ఆ షర్మిల సంబంధించి వ్యాఖ్యలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇంకా ఎవరు కూడా పలానా వాళ్ళు వివేక హత్యకి సంబంధించి వ్యాఖ్యలు చేశారని చెప్పి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. సో ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఇంకా వారిపై కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా మనం ఆలోచన చేయాలి. అయితే షర్మిల వివేక్ హత్య కేసు సంబంధించి బద్వేల్లో మాట్లాడిందనే అంశానికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న వైసీపీ నేత అలాగే దస్తగిరి ఎవరైతే ఈ కేసులో అప్రూవర్ గా మారారో దస్తగిరి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సరే ఈ అంశానికి సంబంధించి మాట్లాడితే వారిపై కూడా కేసు నమోదు చేస్తారు. అయితే ఫిర్యాదు ఎవరు చేస్తారనే దానికి సంబంధించి కూడా చూడాలి. మరి లేకపోతే మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు సుమోటోగా తీసుకొని కూడా ఎన్నికల సంఘం కేసు నమోదుకి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు రేపట్లో ఇటువంటి అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుందనే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తాము అడిగే నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని 3 రాజధానుల వాదనతో ఎందుకు విధ్వంసం చేశారని ప్రశ్నించారు. పోనీ విశాఖ, కర్నూలును అభివృద్ధి చేశారా అంటే అది లేదని అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదని అన్నారు. వీటితో పాటు మొత్తం 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు షర్మిల.